అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఏం చెప్పబోతున్నానంటే ఎంతో క్రిస్పీగా నార్మల్ దోశల్లో ఉండే మైదా దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. చూసారు కదండి, ఇంకా నార్మల్ దోశలాగే ఉన్నాయి కదండి. అండ్ ఈ దోశలు ఎలా చేయాలంటే ముందుగా మనకు ఒక కప్పు మైదా అండ్ మేమైతే 2 కప్పులు మైదా వేసుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ మేము పచ్చిమిర్చి వేసుకోలేదు, ఇంకా ఉల్లిపాయలే వేసుకున్నాం. ఉప్పు, కొద్దిగా మజ్జిగ కలుపుకొని మనకి పిండిలా చేసుకోవాలి. ఇలాగా బాగా ఇలా కలుపుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా అయితే ఇంకా ఇలా కలుపుకొని దోశలు వేసేసుకోవాలి. అలాగా మంచిగా కలుపుకొని ఇంకా పెనం మీద దోశ వేసేసుకొని ఇంకా బాగా కాలనిచ్చి ఇదిగోండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా తర్వాత రెండో దోశ కూడా వేసేసుకోవాలి. ఇంకోటి వీడియోలో చూపిస్తున్న విధంగా దూరంగా వేసుకోవాలి. దూరంగా వేసుకొని మొత్తం అంతా ఇలా దగ్గరగా పెట్టుకొని ఇంకా బాగా ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కాగనివ్వాలి. కాలనివ్వాలి. అండ్ బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. నార్మల్ దోశలు మీరు నార్మల్ మిరపపిండితో చేసే దోశలు ఎలా ఉంటాయో ఈ దోశలు కూడా అలాగే ఉంటాయి కొంచెం. అండ్ మైదా టేస్ట్ అయితే వస్తుంది, బట్ అలాగే క్రిస్పీగా భలే ఉంటాయండి. అండ్ నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా అండి? స్టవ్ పక్కన అండి. ఇదిగోండి ఇక్కడ స్టవ్ ఉంది, ఇక్కడ నేను ఉన్నాను. అండ్ ఇలా స్టవ్ పక్కన కూర్చొని అలాగా ఏమైనా చేసేటప్పుడు అలా చూస్తే పట్టండి, అలా ఫీల్ అండి. మా అమ్మ చేస్తే ఇక్కడ నేను స్టూల్ వేసుకొని కూర్చుంటానండి. ఇంకా ఇక్కడ పెద్ద స్టూల్ వేసుకొని అండ్ నేనే చేసుకుంటే ఇక్కడే కూర్చుంటానండి. అండ్ ఈ మైదా దోశలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చినా చాలా బాగుంటాయండి. అండ్ చాలా అంటే దీనికి అయితే చాలా టైం ఇవ్వాలి సపరేట్గా. అండ్ ఈ దోశలు ఎంత టైం వస్తే అంత టేస్టీగా వస్తాయండి. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి, లైక్ చేయండి. అండ్ బాగా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి ఇలాగా. అండ్ ఇదైతే ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం ప్లేట్లోకి. నార్మల్ దోశలో ఫ్రై అయిన తర్వాత ఇటు సైడ్ తిప్పి 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ మైదా దోశలు. అండ్ ఇలా 2 దోశలు వేసేసుకున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ కొంచెం పంచదార, ఇటు సైడ్ పచ్చడి అయితే వేసేసుకున్నాం. ఇది ఏ పచ్చడి అంటే దబ్బకాయ పచ్చడి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న గంట క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మా వీడియోస్ ఇంకా నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ అండ్ గంటను క్లిక్ చేసేయండి. బాయ్.